భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఫ్యాక్టరీలో 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఆయన రాబోయే 4 నెలల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరొక ఆయిల్ ఫ్యాక్టరీని నిర్మించదలిచామన్నారు. అనంతరం అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని కూడా సందర్శించిన మంత్రి ఫ్యాక్టరీలో నిర్మాణం అవుతున్న అదనపు ఫామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతులకు ఇదే విధంగా కృషి చేస్తానన్న మంత్రి రాష్ట్రంలో 5 ప్రదేశాల్లో ఆయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుందన్నారు. పామాయిల్కు ఏటా 2.5 కోట్ల రూపాయల కరెంటు వినియోగం అవుతుందని, రైతులపై అదనపు భారం పడకుండా 30 కోట్ల నిధులతో బయో పవర్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు. వ్యర్థాల వినియోగంపై వచ్చే ఆదాయం కూడా రైతులకు అందే విధంగా చూస్తామన్నారు. అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మారుస్తానని అన్నారు. కూడా 30 కోట్లతోటి ఈనాడు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో నుంచి మళ్ళీ మంచినీళ్ళు తయారు చేసి ఆ నీళ్ళనే మళ్ళీ ఫ్యాక్టరీకి వాడుకునే అవకాశం వచ్చింది. దాంట్లో వచ్చేటటువంటి పౌడరు అది డీమక్ పౌడరు. ఆ పౌడర్ని క్యాటిల్ ఫీడ్ కింద వాడుకునే అవకాశం వచ్చింది. దాంట్లో ఆ కంటెంట్స్ ఉండటం మూలాన ఆ యొక్క క్యాటిల్ ఫీడ్ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ పశుమేతలో కలిపితే అది పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా అందులో ఫ్యాట్ కంటెంట్ కూడా పెరుగుతుందనేది వాళ్ళ యొక్క అబ్జర్వేషన్లో తేలింది. అందుకని దాన్ని కూడా అమ్మేసి ఆ లాభాలు కూడా రైతుకే రావాలి. మేనేజర్ గారు, మీరు ఏది అమ్మినా కూడా ఈ వ్యర్థాలు అమ్మనేయండి, పౌడర్ అమ్మనేయండి, బంచ్ అమ్మనేయండి, ఏది అమ్మినా కూడా అది రైతుల లాభాల్లోకి రావాలి. రైతుకు వచ్చేటటువంటి దాంట్లో మీరు దాన్ని కూడా సమకూర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇంకొక 30 టన్నుల దాని ఫ్యాక్టరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు 60 ఉంది, ఇప్పుడు 90 టన్నులు చేస్తున్నాం. అంటే భవిష్యత్తులో ఇప్పుడు వేసేటటువంటి తోటల డిమాండ్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో దాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఈ సీజన్లో అది కూడా ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు ఏ ఇబ్బంది జరగకుండా ఇంకా రాష్ట్రంలో ఇంకొక 5 కొత్త ఫ్యాక్టరీలను కూడా మనం ఈ ప్రభుత్వం శాంక్షన్ చేశాం. అవి కూడా జరుగుతున్నటువంటి సందర్భంలోనే రేపు ఆ తోటల క్రాప్కి వచ్చే లోపల 5 ఫ్యాక్టరీలు కూడా మహబూబ్ నగర్ కానీ, సిద్దిపేట కానీ, మహబాద్ కానీ, అదేవిధంగా సత్తుపల్లి కానీ, ఇటువంటి 5 ఫ్యాక్టరీలు కూడా ఆయా ప్రాంతాల్లో తోటలు ఎప్పటికైతే క్రాప్ వస్తుందో ఆ క్రాప్ టయానికి పూర్తి చేయమని చెప్పి టార్గెట్స్ పెట్టాం. అవి కూడా ఆయిల్ బెడ్ నిర్మాణం చేస్తాం. ఇంకా ప్రైవేట్ కంపెనీలు కూడా చాలామందికి ఇచ్చాం. వాటి పర్ఫార్మెన్స్ని కూడా చూసుకొని వాళ్ళు కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేయకపోతే వాటిని కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని తీసుకొని తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆయిల్ పామ్ పంటని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొన్న ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని కంపెనీలతోటి ఎంఓయూ అయ్యాం. ఇంతకుముందు విత్తనం మనం మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు గాడ్రేజ్ కంపెనీయే సీడ్ డెవలప్మెంట్ కూడా ఇక్కడే పెడతామని చెప్పి ఎంఓయూ అయ్యారు తెలంగాణ ప్రభుత్వంతో. రేవంత్ రెడ్డి గారు దానికి కూడా మనకి సుముఖంగా ఉండి అది కూడా మన జిల్లాలోనే పెట్టేదానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ గాడ్రేజ్ ఫ్యాక్టరీని కూడా వచ్చే సీజన్ కల్లా పూర్తి చేయమని చెప్పాం. ఖమ్మం జిల్లానే కాకుండా ఖమ్మం జిల్లా ఏ రకంగా ఈరోజు పచ్చబడి రైతులందరూ కష్టాల్లో కొద్ది రేట్లు తగ్గినా కూడా ఈ పంటను కాపాడుకుంటున్నారో భవిష్యత్తులో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేశారో, జీరో చేశారో దానివల్ల ధరలు కూడా తగ్గినాయి. కాబట్టి మేము మినిమం 18,000 కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ముగ్గురు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు 18,000 తగ్గకుండా ధర ఉండేటట్టుగా ఆ యొక్క విధానాన్ని అమలుపరచమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తప్పకుండా ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాలు ఉంటే కూడా వాటిని కూడా కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పామాయిల్ రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటట్టుగా, ఇంతకంటే తగ్గితే గిట్టుబాటు కాదు. ఇప్పటికే 12,000 ఉంటే కూడా గిట్టుబాటు కావట్లేదు. దాన్ని మనం 18,000 చేయమని అడుగుతున్నాం. డిస్కషన్ తర్వాత ఎంతో కొంత దానికి ఎంఎస్పి కూడా, ఎందుకంటే ధర తగ్గితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విదేశీ మార్గ ద్రవ్యం సుమారు 90,000 కోట్లు
ఇతర దేశాలకు కడతా ఉంది ఆయిల్ కొనడానికి. అందుట్లో కొంతైనా సరే రైతులకు ఇచ్చి దానికి ఒకవేళ ధర తగ్గితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ యొక్క కంపెన్సేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా ప్రయత్నం నేను చేసే అవకాశం మీ దయ వల్ల నాకు కలిగింది కాబట్టి రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పంటని ఇంకా శ్రద్ధగా చేసుకొని ఎక్కువ ఈల్డింగ్ తీసుకొచ్చి ఎక్కువ ఆదాయం పొందాలని చెప్పి రైతులను కోరుకుంటూ అధికారులు కూడా చిత్తశుద్ధితోటి ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. తప్పకుండా మన అప్పారావు ఫ్యాక్టరీ ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.